మళ్ళీ కంబ్యాక్ అవ్వాలన్నప్పుడు ఈ చేంజెస్ చాలా ర్యాపిడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇయర్ టు ఇయర్, సాంగ్ టు సాంగ్ చేంజెస్ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ఫోక్ సాంగ్స్, రూటెడ్ లిటరేచర్ అంతా బయటకు వస్తుంది. అది బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చేసినప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, ఇన్ బిట్వీన్ ట్రెండ్ వేరు. ప్లస్ అది కాకుండా ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. సో ఇదంతా దీని అంతటినీ మీరు ఒకసారి ముందు చేయాలని దిగారా? అవన్నీ చూసారా అసలు? లేకపోతే ఇన్నాళ్ళు చూస్తూ వస్తున్నారా? అంటే దీని మీద, ఎందుకంటే మీ కంబ్యాక్ అంతా కూడా ఇదంతా స్టడీ చేసిన మీదే ఉంటుంది కదా, అందుకోసం. చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ నాకు యాక్చువల్లీ. దిస్ హోల్ జనరేషన్ ఆఫ్ రీల్స్, షేర్స్, యునో ఇట్స్ జస్ట్ బికమ్స్ సోషల్ మీడియా. పాట ఎంత బాగుంది, సినిమా ఎంత బాగుంది కన్నా కూడా వైరల్ అనే వర్డ్ ఈజ్ లైక్ సచ్ నాకు ఆల్మోస్ట్ నేను నిన్న రాత్రి అంటా ఉన్నా, బాబోయ్ ఈ ప్రెషర్ ఏంటి, పాట బాగుంటే దాని అంతటి అది హాయిగా వెళ్ళిపోయేది ఒకప్పుడు. ఈ గోల్ అంతా ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, రీల్స్ ఏంటి, డాన్స్లు వేయటం ఏంటి, 10 మంది చేసి షేర్ చేయటం ఏంటి, అసలు ఇదంతా నాకు నిజం చెప్పాలంటే చాలా స్ట్రెస్ఫుల్ అనే చెప్పాలి. నేను అదంతా ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దట్ అండి. నేను నా పాత ఓల్డ్ స్కూల్ స్టైల్లోనే యాక్చువల్లీ సైన్ అప్ అయ్యాను. బట్ ఐ వాజ్ ఆల్వేస్, అంటే తెలిసో తెలియకో అహెడ్ ఆఫ్ టైమే మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ చేశా ఇప్పుడు దాకా కూడా. ఇది కూడా అలా ఉండాలి అనే మైండ్ సెట్తో చేశానే తప్ప దీన్ని మార్కెటింగ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అనే థాట్ వాజ్ మై లాస్ట్ థింగ్. అంటే అది నిన్న రాత్రికి వెలిగింది, అదొకటి ఉంది కదా అని. సో విచ్ ఇస్ ద రీజన్ ఐ సెడ్ ఇట్ వాజ్ ద రైట్ క్వశ్చన్, బికాజ్ ఐఎమ్ రియలీ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ నా పక్కన అందరూ ఉన్నారు, సో ఐ థింక్ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటున్నా ఆ పనులన్నీ. బట్ మీరు ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మీరు చేసిన డ్యాన్స్ కావచ్చు, మీ అటైర్ కావచ్చు, మీ డ్రెస్ సెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీ డెసిషను జనాలకు వదిలేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? చేయలేదు, అక్కడతో అయిపోయింది. బట్ ఇవాళ ఇన్ బిట్వీన్ జనాలకి మీకు మధ్యలో మీరు అన్న సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. అవును, దాని తాలూకు అదే ఉంది మెయిన్గా, అదే జనాల కన్నా అదే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఏదైనా. అది ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా చూపిస్తుంది అన్నది ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎలాగా ముందు దాన్ని కూడా ఏమైనా దృష్టిలో పెట్టినారా? దృష్టిలోనే పెట్టుకున్నాను దాన్ని. ఏమి రియల్గా యాక్షన్ అయితే ఐ డోంట్ నో ఇఫ్ ఐ టుక్ ఇనఫ్ యాక్షన్ ఫర్ ఇట్. బట్ మీతో పాటే నేను కూడా చూడాలి హౌ దిస్ విల్ ఆల్ టర్న్ అవుట్, బికాస్ ఐ థింక్ నాతో వర్క్ చేసిన చాలామంది టీమ్ ఈజ్ అవేర్ ఆఫ్ ద కరెంట్ యునో ద సోషల్ మీడియా స్టఫ్. అండ్ నేను అదే అంటూ ఉంటాను, నేను ఐఎమ్ వెరీ మచ్ అ మిలేనియల్, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎనీవేర్ క్లోజ్ టు ద జెన్జీ మైండ్ సెట్ ఎట్. అండ్ కాన్వర్జేషన్స్ ఫ్రెండ్స్ అయితే 9 నుంచి 90 వరకు అందరూ ఉంటారు, ఎవరితో అయినా మాట్లాడగలను ఎన్ని గంటలైనా. కానీ ద టెక్నాలజీ అనేది, మై మామ్ వాజ్ ఎర్లీ అడాప్టర్. నిజం చెప్పాలంటే ఆవిడ ట్విట్టర్ చాలా పాపులర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ చాలా వరకు. మమ్మీ చాలామందికి మా మదర్ అని తెలియదు కానీ, బట్ షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్ ఇన్ టెక్నాలజీ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నేను నిజంగా చాలా వెనకబడి ఉన్నానని చెప్పాలి ఈ విషయంలో. అండ్ ఈసారి బాగా క్లియర్గా తెలిసింది కూడా నాకు, అది బామ్మో ఇవన్నీ ఏంటి అసలు అంటా ఉంటే. నిన్న రాత్రి నేను మమ్మీకి ఫోన్ చేసి, నా ఫేస్బుక్ ఏదో పేజ్ ఉంది, దానికి ఒక లింక్ ఉంటుందంట, అది కొంచెం నాకు పంపించంటే, నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు, అందుకనే నా ప్రొఫైల్కి లింక్ అయి ఉంది నీ పేజ్ అని నిన్న రాత్రి 12ంటికి చెప్పుకున్నాం అన్నమాట. సో యునో దట్ వే ఐఎమ్ వే బిహైండ్ అండ్ షీ ఈజ్ వే అహెడ్. బట్ లాస్ట్ మీరు చాలా పాపులర్, చాలా హైలో ఉన్న టైంలో ఒక సినిమా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మీ క్యారెక్టర్ కొంచెం మిస్ఫేర్ అప్పట్లో. అవును, అది దానివల్ల, మరి ఎందువల్ల మీరు మళ్ళీ తర్వాత అటెంప్ట్ చేయలే? ఎందువల్ల దాన్ని ఏంటి అసలు మళ్ళీ కంటిన్యూ చేయాలంది ఎప్పటికైనా? ఎందుకంటే అంటే యాక్చువల్లీ మీరు అన్నట్టు నాకు మిస్ఫైర్. లాట్ ఆఫ్ పీపుల్ డింట్ థింక్ లైక్ దట్, బట్ నాకు అలా అనిపించింది. ఒక దెబ్బకి పారిపోయాను నిజం చెప్పాలంటే. అమ్మో ఇది అక్కడ వినేది ఒకలాగా ఉంటుంది, తర్వాత వేరేగా ఉంటుంది, అండ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనే మైండ్ సెట్తో. ఎందుకంటే దాని ముందు దేవర్ అ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. అమ్మో వద్దు అని నేను ఆగిపోయా. కానీ వెళ్ళి వెళ్ళి ఇది అవుట్ ఆఫ్ ఒక రకంగా అంతా ఇట్ వాజ్ మల్టిపుల్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ద్వారానే, లేదు లేదు నువ్వు ఇచ్చేయి, నీకేమీ ఇబ్బంది పడేది ఏమీ ఉండదు కదా అన్నట్టు దే పుష్ మీ టు డూ ఇట్. అండ్ ఐ థింక్ ద పీపుల్ వర్ గ్రేట్. అంటే నేను వర్క్ చేసిన పీపుల్ అందరూ ఫ్యాంటాస్టిక్, కానీ నాకు ఐ డెంట్ కనెక్ట్ విత్ దట్. అండ్ దెన్ ఐ సెడ్
maybe this is not for me until the time that something for me comes. It could be any time, it could be never, but అప్పుడు దాకా నేనైతే ఐ వోంట్ అని డిసైడ్ అయ్యా. సార్ లాస్ట్ అండి, ఇన్ని సంవత్సరాల జర్నీలో మీ ఫిట్నెస్ని, మీ గ్లామర్ని ఇంకా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నేను ఇందాక అదే అన్నాను, నాగార్జున గారితో అన్నాను, వి టోటలీ యూ సెట్ ది ఎగ్జాంపుల్ అండ్ వీఆర్ ఆల్ ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ అని చెప్పాను. బికాజ్ ఆయన ఏజ్కి ద వే హీఈస్ మెయింటైన్డ్ అండ్ హీఈస్ దేర్, ఆయన ఫిట్నెస్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ దట్ మార్నింగ్ షూట్ వాజ్ స్టేజ్ మీద లాంచ్ అవ్వటము, ఆయన చెప్పటము, ఒక పక్క అది రన్ అవుతుంది, ఇది అయిపోయింది, ఇది చాలా పెద్ద హిట్ అన్నారు నా చెవులో అది చూస్తా. దట్ ఫెల్ట్ రియలీ స్పెషల్. అండ్ సెకండ్ థింగ్ వాజ్ ఆడియన్స్కి చెప్తా ఉన్నారు, స్మిత మీకు వేరే రకంగా పరిచయం చేయాలి, బబుల్స్ అని, ఓల్డ్ స్కూల్ అని, ఇవన్నీ చెప్పి, ఓల్డ్ స్కూల్ ఇస్ అ బ్రాండ్ దట్ ఐ యూజ్ ఎవ్రీ డే అండ్ ఐ లవ్ ఇట్ అండ్ అని ఒక 3 minutes మాట్లాడారు. I hope they allow him to keep that, but I don't know. But yes, ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని all of us I think are aging well అని అనుకుంటున్నానండి. సో అంటే వెదర్ ఇట్ ఈస్ మిలీనియల్ ఆర్ జెన్ జీ, మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ మ్యూజిక్, రైట్? యా. బట్ సమ్హౌ అంటే సునీతారావు టైము, పార్వతీ ఖాన్ టైం, అప్పుడు ఉన్నంత ఇండీ పాప్ క్రేజ్ ఇప్పుడు లేదు. సో వై, ఎందుకు లేదు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళకి ఈ ట్రెండ్ నచ్చుతుంది అనుకుంటున్నారా, ఎలా? సో నార్త్లో అండి చాలా హెవీగా లైక్ ర్యాపర్స్ అండ్ నార్త్లో పంజాబీ సింగర్స్ హ్యావ్ రియలీ క్యాప్చర్డ్ ఇండిపెండెంట్ మార్కెట్ అండ్ అది ఐ థింక్ దట్స్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ కొన్నిసార్లు సినిమాల కన్నా కూడా చాలా పెద్ద మ్యూజిక్ అవుతుంది అది, ఎస్పెషలీ పంజాబీ మ్యూజిక్ అండ్ సమ్ ర్యాప్ అండ్ స్టఫ్. సౌత్లో మళ్ళీ ఆర్ ఇండీ పాప్ ఎక్కడైతే నేను ఆపానో అక్కడ ఆగిపోయింది. మళ్ళీ అంటే అది అట్లా ఆగకూడదు అని ఒక చిన్న బెంగ వచ్చింది. ఒక 5 minutes ఐ వాజ్ ఆన్ స్టేజ్ ఇన్ మార్చ్, అందరూ వచ్చారు సింగర్స్ అందరు, దే లైక్ హౌ కెన్ యూ డూ దిస్ మ్యామ్ అన్నారు అందరూ. అంటే ఏంటబ్బా ఇప్పుడు, అంటే లోపల ఎక్కడో ఉంది డీప్ డౌన్, కాకపోతే మళ్ళీ లెగిసి మొదలెట్టాలి కదా, ద హోల్ చాప్టర్ ఐ హ్యావ్ టు రీవిజిట్. సో అది కొద్దిగా నేను నిజం చెప్పాలంటే నోవల్ అన్నాడు, నేను ఇయర్ అంతా ఏమీ చేయను, మీతో ఉంటా, మీరు రిలీజ్ చేసేదాకా మీతోనే ఉంటాను. సో ఒరిజినల్ కూడా ఉన్నాయండి. ఓ యా, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. నెక్స్ట్ రాబోయే పాట యాక్చువల్లీ మేము సంక్రాంతికి వస్తున్నాం, మేము కూడా కాదు, మేమే పండగ తెస్తున్నాం. యాక్చువల్లీ ద నెక్స్ట్ సాంగ్ ఈజ్ సో ఫెస్టివ్ దట్ ఇట్స్ అంటే ఇది చూసి వావ్ అది ఇది అనుకుంటాము, బట్ ఆ నెక్స్ట్ పాట చూసి అందుకే అది ముందు చూపించట్లా, ఎవరికి అది చూపించేసానంటే మళ్ళీ ఇది తేలిపోకూడదని అది నా ఫీలింగ్. బికాజ్ నిజంగా పండగ మేమే తీసుకొస్తున్నాం ఈ ఇయర్. అండ్ ఫిబ్రవరి వీ హ్యావ్ 1 రిలీజ్, మార్చ్ వీ హ్యావ్ 1 రిలీజ్ అండ్ ఇది రీక్రియేట్ ఎందుకు చేశానంటే యాక్చువల్లీ ఈ పాటానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక 10 ఏళ్ల క్రితం ఈ పాట పాట కాదు, ఒక మ్యూజిక్ పీస్గా ఒక చిన్న ర్యాప్తో విన్నాను, క్రియేట్ అయింది. అయితే నాకు చాలా నచ్చింది, ఇదేదో క్లిక్ అవుతుంది నాకు, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని బాస్కోకి చెప్పి ఉంచేయమంటే తను ఎందుకో మొన్న మాట్లాడినప్పుడు ఇట్స్ దేర్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఇట్ టేక్ ఇట్ అని ఆ మ్యూజిక్ పీస్ ఇచ్చారు. అది తీసుకొని నేను స్టూడియోలో ఐ వాజ్ జనరలీ సింగింగ్ ఇట్ అండ్ ఆల్ దట్, సడన్గా మళ్ళీ మైక్ ఆన్ చేయని చెప్పి సౌండ్ ఇంజనీర్కి వెళ్ళి నుంచొని అదే మొత్తం పాట మీద మసక పాడితే ఇట్ జస్ట్ ఫిట్ లైక్ అ గ్లవ్. అట్లా అంటే మన మీద ఒంటి మీద కుట్టినట్టు బట్టలు అంటున్నట్టు మసకకి ఈ పాట మసక కాదు, ఫస్ట్ అంతా అయిపోయి మిక్సింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మసక పాడా దాని మీద, పాడేసరికి ఇలా అయింది. సో నోబడీ విల్ ఈవెన్ ఇమాజిన్, అందుకని అసలు మసక వచ్చింది దీంట్లోకి, లేకపోతే ఉండేది కాదు. బట్ అది ఎందుకు ఉంచానంటే నన్ను సడన్గా అట్లా చూడగానే ఒక చిన్న స్మైల్ వస్తుంది మసక రాగానే, బికాజ్ యూ రీకలెక్ట్ 2003 డిసెంబర్ అగైన్. నెక్స్ట్ పాటలో కూడా నాది ఒక చిన్న మెమరీ ఉంటుంది, బట్ చాలా వరకు ఇట్స్ అగైన్ అండ్ వెరీ ఇండిపెండెంట్ సాంగ్. ఆ నెక్స్ట్ దాంట్లో ఏమీ ఉండదు, ఇందాక అన్నట్టు ఫోక్ ఈడియం కలిపి ఉన్న పాట 3rd సాంగ్. 4th సాంగ్ అయితే ఇట్స్ అ వెరీ వాట్ కెన్ వీ కాల్ ఇట్, టెక్నో ట్రాన్స్. 4వ పాట కిలికి పాట మళ్ళీ
మదన్ కార్కీతో రాయించుకొని ఆయన మళ్ళీ కిలిక్కీలో, ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు 300 వర్డ్సే రాశారంట సినిమాకి ఫర్ ద సీన్. పాటలు మొదలెట్టాక ఆయన లాంగ్వేజ్ మొత్తం డెవలప్ చేసుకుంటా ఉండి ఇప్పుడు 3000 పైగా వర్డ్స్ అయినాయి కిలికీలో. సో ఒక కాన్సెప్ట్ చెప్తే ఆయన రాసి ఇచ్చారు. సో 4వ పాట అది. ఆ పాట తర్వాత లైవ్ ఇన్ కాన్సర్ట్స్ వెళ్ళబోతున్నాము. హైదరాబాద్ టాకీస్ అండ్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఆ టీం అంతా ఉండాలి ఇవాళ, బట్ ఇవాళ వాళ్ళకి ఈవెంట్ మెస్సీ ఈవెంట్ అవుతుంది ఉప్పల్ స్టేడియంలో. సో ఐ సెడ్ జస్ట్ డోంట్ బాదర్, వీఆర్ ఇనఫ్ హియర్, డోంట్ వరీ టుడే అని. బట్ మార్చ్ ఎండ్ నుంచి I'm most likely going on live concerts. It will start from Hyderabad, Andhralo 2 locations, US, Dubai, Australia and Singapore is as of now. The next year is packed like that. Adi. సో స్మిత, ఐ ఆల్వేస్ నోన్ యూ, మీరు పాట కోసం చేస్తారు, అంటే జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ఫర్ చేయాలనిపిస్తే చేసేస్తారు. చాంట్స్ అవ్వచ్చు, ఈషా చాంట్స్ అవ్వచ్చు, ఇవైనా. కానీ ఇందులో అంటే ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్లో వాట్ ఈస్ యువర్ కోర్ ఫోకస్? అంటే చాలామంది లిరిక్ మీద పెడతారు దృష్టి, ఒక థాట్ తీసుకుని ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్, ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనుకుంటారు. కొంతమంది అకూస్టిక్స్ మీద జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిస్నింగ్, మీకు పర్ఫార్మింగ్, వాట్ ఈస్ యువర్ కోర్ ఏరియా ఆఫ్ ఫోకస్? బికాజ్ ఇప్పుడు ఇంత క్లటర్ వచ్చేసింది మనకి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, అండ్ సో వెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్, మీరు దేని మీద దృష్టి పెడతారు ఎక్కువ? సో నాకు ఈ ప్రాజెక్ట్కి మై మెయిన్ ఫోకస్ వాజ్ ఐ వాంట్ మ్యూజిక్ దట్ ఐ కెన్ పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. దట్ వాజ్ మై ఫస్ట్ థాట్. మ్యూజిక్ ఈసారి చేయాలి అనుకున్నప్పుడు, బికాజ్ ఐ వాంటెడ్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ 7 songs, ఐ వాంట్ టు డూ అ వెరీ వెరీ సోల్ఫుల్ మెలడీ, బికాజ్ అటువంటి ఐ రియలీ హార్ట్ఫుల్లీ ఎంజాయ్ చేసేవి అలాంటివి. బట్ స్టేజ్కి కావాల్సిన ఎనర్జీకి వీ నీడ్ సమ్. సో ప్రిటీ మచ్ ఫస్ట్ రాబోయే 4 పాటలు కూడా స్టేజ్కి పనికొచ్చేలాగా ఉంటాయి. అండ్ దెన్ దెల్ స్లోలీ యాడ్ ఇన్ టు అ లిటిల్ ఎమోషన్, అ లిటిల్ మెలడీ అండ్ ఆల్ ఆఫ్ దట్. యా. స్మిత గారు, యా, వెల్కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ అండి. మా వరకు పాప్ సాంగ్ అంటే స్మిత, స్మిత అంటే పాప్ సాంగ్ తెలుగు వాళ్ళ వరకు. ఆ ట్రెండ్కి బ్రేక్ ఇచ్చి మీరు వేరే వేరే వ్యాపకాల్లో పడిపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ వెల్కమ్ బ్యాక్, అదే కమ్బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటి? ఏది ట్రిగర్ చేసింది మిమ్మల్ని బాగా? నేను ఏమి చేసినా అండి, పాప్ నుంచి కొంచెం పక్కకి ఉన్నా, ఏం చేసినా మ్యూజిక్ వాజ్ అ వెరీ కోర్ పార్ట్ ఆఫ్ మై జర్నీ, నో మ్యాటర్ వాట్. స్పిరిచువల్ మ్యూజిక్ చేశాను మధ్యలో, స్పిరిచువల్లో కూడా ఫ్యూజన్ రాక్ లాంటివి చేశాను కొన్ని. అండ్ ఆల్ ఆఫ్ దోస్ యాక్చువల్లీ డిడ్ రియలీ వెల్ ఇన్ దేర్ ఏరియా అండ్ పీపుల్ హూ కనెక్టెడ్ టు ఇట్ బాగా. బట్ ఎందుకో పాప్ లైక్ మ్యూజిక్ వీడియోస్, ఆనెస్ట్గా చెప్పాలంటే 2007-8 ఫేజ్లో, 2000 ఫస్ట్ హైదరాబాద్ రిలీజ్ అయినప్పుడు కెసెట్స్ అండి. ఒక జస్ట్ రేషియో చెప్తున్నాను, 100 కెసెట్లకి 5 CDలు ప్రింట్ చేసేవాళ్ళం. తర్వాత మస్క్ వచ్చినప్పుడు 75,000 కెసెట్లు అయితే 25,000 CDలు ప్రింట్ చేసేవాళ్ళం. సన్నజాజీ పడక వచ్చే టైంకి 50,000 కెసెట్లు 50,000 CDలు ప్రింట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ వచ్చేసరికి కెసెట్లు సీడీలు కాదు, మొత్తం ఆన్లైను పైరేట్, అదొక ఇట్స్ అ న్యూ ఏజ్ పైరసీ లాగా అయిపోయింది. అట్ దట్ పాయింట్ వీ డెంట్ ఈవెన్ నో ద మానిటైజింగ్ మెథడ్ ఫర్ మ్యూజిక్. ఒక ఫేజ్ ఉండింది. సో అండ్ ఫర్ మీ మ్యూజిక్ హ్యాస్, నేనేదో మనీ గురించి అని చెయ్యకపోయినా ఐ ఆల్వేస్ మేడ్ మనీ అండ్ ఎవర్ లాస్ట్ మనీ వైల్ డూయింగ్ మ్యూజిక్, ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. సో నాకు ఆ ఫేజ్లో అసలు వాట్ ఈస్ ద వే టు ఈవెన్ డూ మ్యూజిక్ అండ్ మానిటైజ్ ఇట్ అర్థం కాలేదు ఒక పాయింట్లో. సో కొంచెం గ్యాప్ దానివల్ల వచ్చింది. అండ్ ఐ హ్యాడ్ మై బేబీ దెన్. ఐ థాట్ ఆల్ ఆఫ్ దిస్, అండ్ దెన్ మై బిజినెస్ ఫోకస్ ఉండింది. దెన్ ఓల్డ్ స్కూల్ వాజ్ ఆల్సో, నాకు 7 years ఆఫ్ రీసెర్చ్ వర్క్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉంది, మ్యూజిక్ జరుగుతూ ఉంది. మధ్యలో సోనీలో నిజం విత్ స్మిత అని ఐ డిడ్ ఒక సీజన్ ఒకటి చేశాను, దానిలో కూడా మ్యూజిక్ ఉండింది, ఎండ్ అండ్ బిగినింగ్. సో మ్యూజిక్ హ్యాస్ బిన్ కాన్స్టెంట్ పార్ట్. కానీ పాప్, ఇండిపెండెంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ రాక్ పాప్ మ్యూజిక్ అనేది డిస్టెన్స్ అయ్యా. నేను వెనక్కి రావడానికి కారణం నేను చాలా మిస్ అయ్యాను ఆనెస్ట్లీ దాన్ని. అండ్ స్టేజ్ కూడా వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ పర్ఫార్మింగ్ ఇన్ లైవ్స్, వన్ ఫైన్ డే ఐ సెడ్ రేపటి నుంచి నేను షోస్ చేయను. And I was honestly getting paid the highest for being on stage and performing at that point of time. But ఎందుకో ఆ రోజు ఒక తిక్కు వచ్చింది,
నాకు స్టేజ్ చేసే మూడ్ లేదు ఇప్పుడు, బికాజ్ ఐ ఫీల్ వెరీ దర్ సో మచ్ క్లటర్, దర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ స్టేజ్ అనే ఫీలింగ్ ఒక పాయింట్లో ఎందుకో వచ్చింది, ఆగిపోయాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచి యూ సీ దట్ ద కాన్సర్ట్ సీన్ ఇస్ వెరీ వెరీ హై రెస్పెక్టెడ్, అవైటెడ్, లైక్ యునో ఇది వచ్చేసింది. అండ్ నాకు అటువంటి టైంలో ఒక డిజైన్ చేసి కాన్సర్ట్ చేయాలని చాలా కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఇవన్నీ ఒక రకంగా కలిసి వచ్చినాయి అని చెప్పొచ్చు. మీరు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ప్లే గ్రౌండ్ చాలా ఖాళీగా ఉండేది, Yeah. ఇప్పుడు మాత్రం కాంపిటీషన్ నిలబడాల్సిందే. ఐ ఫీల్ లైక్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో, పాప్ మ్యూజిక్లో, ఈ స్టైల్ మ్యూజిక్లో స్టిల్ గ్రౌండ్ ఖాళీగానే ఉందండి. యా, హాయ్ స్మిత, హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో బేసికల్గా మీరు ఇంతకుముందు చేసేటప్పుడు ద ఆడియన్స్ అంటే మీ టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా వినేవాళ్ళు? త్రూ క్యాసెట్స్, సిడీస్, ఆర్ ఆన్ ఎఫ్ఎం, ఆర్ వాచింగ్ టీవీలో సాంగ్స్ చూసేసి ఉండేవాళ్ళు. దోస్ ఆర్ లైక్ వెరీ సెలెక్ట్ అండ్ వెరీ మెచ్యూర్ అండ్ మ్యూజిక్ లవర్స్. ఇప్పుడు ఎలా తయారైందంటే యువర్ ఐ మీన్ ఫర్ ఎనీ మ్యూజిక్ ద ఆడియన్స్ ఈజ్ లైక్ 100%. అంటే ఎవరైనా ఒక సెల్ ఫోన్ నుండి రీల్స్ చూసేవాడు యువర్ ఆడియన్స్ నౌ. అవును, ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక సాంగ్కి వచ్చే ప్రెమోకి సాంగ్ కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అవును, మీరు పాట పాడితే మిమ్మల్ని మిమిక్ చేసి పాడిన వాడికి ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకంటే. అవును. సో ఎస్పెషల్లీ ఇన్ సోషల్ మీడియా ఇంపర్ఫెక్షన్ ఈజ్ రూలింగ్. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ యూ కెన్ గో బిగ్ అండ్ యూ కెన్ బికమ్ సెలబ్రిటీ. ఇటువంటి వాటిల్లో హౌ డు యూ ఫైండ్, ఐ మీన్ ఎలా అనిపిస్తుంది పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ ప్లేస్ వేర్ Imperfection is popular. యా రైట్. It's a very hard situation for me, honestly, because I'm a Virgo and I'm a perfectionist, and it's very very difficult for me to do something imperfectly. నేను ఏమన్నా షేర్ చేశానంటే అది ఏదో పర్ఫెక్షన్ ఉంటే కానీ నాకు షేర్ చేయడానికి మనసు కూడా రాదు. అండ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ స్టేట్ వేర్ ఏదేదో చేస్తే దానికి చాలా వ్యూస్ వచ్చే స్టేజ్లో నేను ఏదేదో చేసే స్టేజ్లో లేను, అండ్ ఎప్పటికీ ఉండను కూడా. ఆ ఏదేదో చేసినా దానిలో ఏదో ఉంటుంది. సో యునో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఐ ఆనెస్ట్లీ డోంట్ నో ది ఆన్సర్, వేర్ ఐ థింక్ ఆడియన్స్ హ్యావ్ టు ఫైండ్ ది ఆన్సర్ టు దిస్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్ టు దిస్. యాక్చువల్లీ సాంగ్ కంటే బ్లూపర్స్ ఎక్కువ పాపులర్ అవుతాయి అవును, రైట్ నౌ. అవును. దట్ ఈస్ ద స్టేజ్ నౌ. బట్ ది అడ్వాంటేజ్ ఫర్ దట్ ఈస్ ఎవ్రీవేర్ ఆ మ్యూజిక్ వాడిన దగ్గర నాకు మనీ అయితే వస్తుంది. రైట్. సో at least there is monetization in everything they do. ఇప్పుడు బ్లూపర్స్ చేయటానికైనా పీస్ ఆఫ్ మ్యూజిక్ వాడాలి కదా. డిజిటలీ ఫుట్ ప్రింట్లో ఎక్కడ ఆ మ్యూజిక్ వాడినా దానికి రెవెన్యూ గోస్ somewhere, like either to the musician, producer, label, all of that. So I think that is the advantage today that I see over when that space was a little blank. We didn't know where it was going. Smita, hi. Hi, Congratulations Prema. once Thank again. you. And see, of course, music was always your core, but you've always been identified with various other activities also. You've been a great entrepreneur, and you've done such good stuff all the way. And now you're saying stage meda you're going to perform, giving concerts. So have you come to an idea as to how it is going to be and how different it is going to be? Oh yeah, it will be mad. For sure it will be mad. Because నాకు కోరిక స్టేజ్ ఎక్కిన మినిట్ నుంచి దిగే మినిట్ సెకండ్ వరకు ఏదో ఎక్కామా పాడామా ఏదో చేసామా కాదు. ఎవ్రీ మినిట్ నీడ్స్ టు బి కొరియోగ్రాఫ్డ్, ప్లాన్డ్ అండ్ ప్రాపర్ డైరెక్షన్ లేకుండా దానికి నాకు చేయలేను. అలా నేను 20 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉండేదాన్ని, వెన్ స్టేజ్ డింట్ హ్యావ్ సో మచ్ స్కోప్. సో టుడే ఐ థింక్ దట్ ఈస్ ద కిక్ ఐ హ్యావ్. మినిట్ టు మినిట్ ప్లాన్ చేయటం అంటే చుక్కలు కనిపిస్తాయి నాకైతే, బికాస్ సో మచ్ ప్లానింగ్ విత్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అండ్ ఐ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ఇట్. తెలియకుండా ఒక ఓషన్లో దూకేసా, తెలుసో తెలియకో, ఇంకా ఈదటమే దారి. స్మిత గారు హాయ్ అండి, గుడ్ టు సీ యూ కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ అండి. యా, అంటే మీరు 2003 అనుకుంటు కదా? మస్క 2003, హైరబ్బా 2000. సో 2000లో మీరు తెలుగు పాప్ చేసేటప్పుడు మీరు ఒక్కలే, యు ఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్. ఇన్ని సంవత్సరాల తర్వాత అగైన్ యు ఆర్ ఒక మెయిన్ స్ట్రీమ్ లెక్కేసుకుంటే మళ్ళీ మీరే.
అంటే ఇన్ని ఇయర్స్లో అసలు ఈ వ్యాక్యూమ్ని ఎవరో రాలేకపోయారు, ఎవరో మినిమం విజిబిలిటీ తెచ్చుకోలేదు. ఏదో ర్యాండమ్గా ఒకళ్ళిద్దరు ప్రైవేట్గా చేసుకున్నా సరే దే కుడ్ నాట్ గెట్ ఇట్. అసలు ఎందుకు ఈ ఫీల్డ్ ఇంత టఫ్ అనుకుంటున్నారు? I think one is producing content yourself. ఒకటండి, it's not just about the money that you can put in, it is about many things. It's like నిన్నే కాన్వర్జేషన్ వచ్చింది నోయల్ with all the musicians that were sitting with us in the conversation. They were saying మనీతో చాలా చేయలేమండి, బట్ ఏదో ఒక థాట్ ప్రాసెస్ ఎక్కడో క్లిక్ కూడా అవ్వాలండి. అంటే ఫర్ ఇట్ టు గో అ సర్టన్ వే, it could be from the smallest thing about what kind of sunglasses you're wearing, to shoes you're wearing, to the kind of steps that you're doing, a frame, dancers, the whole formation. It could be many elements. And oka international exposure to a certain kind of visual అనేది ఒక మనకెప్పుడు పాప్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ థింగ్స్ టు సెట్. అవి ఎగ్జాంపుల్ సెట్ చేసినాయి మనకి. వాటిని రీచ్ అయ్యి వాటిని కొట్టడానికి ఇట్ టేక్స్ అ లాట్ మెనీ థింగ్స్. అండ్ మెయిన్లీ ఇది ఒకటి పక్కన పెడితే మెయిన్ థింగ్ ఇస్ రెవెన్యూ రిటర్న్ ఏంటి అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుందండి అందరికీ. ఎస్పెషలీ not to criticize anyone or anything or any ఇది, if music labels are involved, there's a lot of other aspects కదండి. లైక్ when it comes to how revenues ఏంటి, రెవెన్యూ షేర్ ఎలా అవుతాయి, ఇన్వెస్ట్ ఎవరు చేశారు, రిటర్న్ ఎవరికి వస్తుంది, ఎంత పర్సెంట్ ఎవరికి వెళ్తుంది, దాంట్లో ఇంకా ఒక చిన్న క్లారిటీ అనేది ఎక్కడో ఇంత ముందుకెళ్ళినా ఆ ఏరియాలో మిస్సింగ్ ఉంది. నాకు అడ్వాంటేజ్ ఒక్కటే నేను ఏం చెప్పగలనంటే, బికాస్ ఆఫ్ మై పాస్ట్ రికార్డ్, ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ మీ. ఐ వుడెంట్ సే ఈజియర్, బట్ బెటర్, రిలేటివ్లీ ఈజియర్ ఫర్ మీ. బికాస్ ఓకే, ఇలా ఇప్పుడు కిలికి పాట వచ్చినప్పుడు 200 million వ్యూస్ ఉన్నాయండి ఆ పాటకి. ఏమీ చేయలే ఆనెస్ట్లీ. 10 ఏళ్ల క్రితం ఆ పాట రిలీజ్ చేసాము, అది వచ్చినట్టు ₹1 కూడా పెట్టలేదు. లైక్ ప్రమోషన్ అనేది జీరో. పాట అప్లోడ్ చేసాం, దానంతటా అది అట్లా వెళ్ళిపోయింది. అది ఇట్ జస్ట్ వెంట్ లైక్ వైల్డ్ ఫైర్. నా కూతురు అప్పుడు 4 ఏళ్ళు, తను మా టేబుల్ చుట్టూ పరిగెడతా పాడుతూ ఉండేది. మేకింగ్ చేద్దాం అనుకున్నాం, తనతో చేస్తే బాగుంటుంది కదా అని స్టూడియోకి తీసుకెళ్ళి పాడిచ్చా. దానికి ఒక 30 million, నాదొక 170 million. అసలు అది ఏంటో అర్థం కాల. బట్ అప్పటికి ఇప్పటికీ కూడా టైం మారిపోయింది. ఆనెస్ట్లీ ఆ స్పెండ్ చేసింది ఎలా వస్తుంది అనుకున్న స్టేజ్లో అది కూడా వచ్చేసింది, వెన్ ఐ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ ఆల్సో. టుడే ఐ ఫీల్ లైక్ దెర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్ 10 years later అని అనుకుంటున్నానండి. బట్ it takes a lot of guts. Maybe Noel can answer that question, why not, or why is it not happening ane daniki. Noel? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ భయ్య, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఏమవుతుందంటే భయ్య, ఇప్పుడు అన్ని ఇండిపెండెంట్గా మేము చేసుకోవాలి, మేమే పుష్ చేయాలి, మేమే బడ్జెట్స్ పెట్టుకోవాలి, మేమే ఒక టీంని తెచ్చుకోవాలి. సో చాలా ఖర్చుతో కూడింది అది. అక్కడితో అయిపోతుందంటే దాని తర్వాత ఎంత ప్రమోట్ చేస్తే అంత వెళ్తుంది. అండ్ ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తే నాకేంటి అనే దాంట్లో ఉన్నాము. నేను షేర్ చేస్తే నాకేంటి, నేను ఇక్కడ వస్తే నాకేంటి అనే. సో ఇలా రిలేషన్స్ ఇలా అయినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. అన్లైక్ స్మిత గారు హూ హ్యాస్ సో మచ్ లవ్. సో అలాంటప్పుడు ఈక్వేషన్స్ ఇలా ఉన్నప్పుడు కొంచెం టఫే. సో చాలా తక్కువ మంది. సో నేను కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి రీజన్, నా ముందు స్మిత గారు అనే ఎగ్జాంపుల్ ఉన్నారు. నాకంటే ముందు ఫస్ట్ స్మిత మ్యామ్, దాని తర్వాత రాహుల్. బట్ రాహుల్ అండ్ పృథ్వీ చేసిన సాంగ్ మగజాతి, అది అంత పెద్ద అంటే అంత వైరల్ కాదు. సో వాళ్ళిద్దరికంటే ముందు ఎవరైనా ఉన్నారంటే స్మిత గారే. సోల్డ్ సో మెనీ ఆల్బమ్స్, నేనే అమ్మా క్యాసెట్స్ అన్ని. సో ఐ హ్యాడ్ సంబడీ టు లుక్ అప్ టు. అండ్ ఎఫర్ట్ కానీ, లేకపోతే మనీ టేక్స్ కానీ, లేకపోతే మానిటైజేషన్ అని చెప్పారు కాబట్టి ఆన్ దట్ నోట్ ఒక క్యూరియాసిటీగా అడుగుతున్నా, అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒక సాంగ్కి? అయ్యో, ఇప్పుడు అది ఎందుకు అంటే ఇప్పుడు మీరు నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి చేయొచ్చు, ఎంతతో అయినా చేయొచ్చు. సరే, మీరు చేసిన స్టాండర్డ్లో చేయాలంటే నేను కిలికి చెప్తాను, దానికన్నా అయితే ఇది ఎక్కువైంది. సరే, అది చెప్పి దానికంటే ఎంత ఎక్కువ అవుతుందో చెప్పండి, మేము కౌంట్ చేసుకుంటాం. అంటే లేదులేండి, అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ బడ్జెట్ ఆనెస్ట్లీ. కాకపోతే ఇది కంబ్యాక్ లాగా ఉండాలి అని చెప్పి ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్ళాము. అబౌట్ కిలికి ఆల్మోస్ట్ 35 lakhs plus అయిందండి. బట్ వీ గాట్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ బ్యాక్ ఆన్ దట్. ప్రాబబ్లీ యాజ్ మచ్ ఎస్ దట్ ఆర్ మోర్. విత్ చాలా వరకు కొన్ని ఏరియాస్ మానిటైజేషన్ చేయలేదు కూడా నేను. అవన్నీ చేస్తుంటే బాగుండేదేమో. మ్యూజిక్ లేబుల్స్ ఎక్కడ హెల్ప్ చేస్తాయి అంటే విత్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సంథింగ్. దట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఈజ్ వెరీ లార్జ్
యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ నెట్వర్క్ ఉండదు మనకి. బికాజ్ ఒక్క పాట 10 పాటలకి చేయటం, వాళ్ళు నెల రోజుల్లో 100 పాటలు వస్తాయి. సో దే హ్యావ్ అ లాట్ మోర్ కనెక్షన్ విత్ ద హోల్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, ఇట్ ఈస్ క్వాలిటీ రావాలంటే కాస్ట్లీ అఫైర్ అండి, అదైతే చెప్పగలను. సినిమా పాటకి ఎంత అవుద్దో అంత అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. బిన్ని గారు యా, బిన్ని గారికి హలో అండి. అలా సినిమా పాట చేయడం వారు, ఇలాంటి పాప్ మ్యూజిక్ కొరియోగ్రాఫ్ చేయడం వారు, మిమ్మల్ని మీరు ఎంతవరకు ట్యూన్ చేసుకున్నారండి? అంటే ఫస్ట్ నుంచి నాకు అంటే అబ్రాడ్ మ్యూజిక్ వీడియోస్ చూడడం ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదండి. అండ్ అవి స్మిత గారే స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి అవి నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎప్పటికైనా ఇక్కడికి ఒకసారి సాంగ్ చేయాలి అని ఫీల్ ఉండేది. సో దాని మీద నేను హోంవర్క్ ఎప్పుడు చేస్తూనే ఉన్నానండి. అంటే మ్యూజిక్ వీడియోస్కి వేరే మేకింగ్, వేరే షార్ట్ కట్టింగ్ ఇవన్నీ వేరే ఉంటాయి. సో అది ఎప్పుడు అది నడుస్తూనే ఉండేది. ఫైనల్ కరెక్ట్ టైం వచ్చింది. సో సెట్లో స్మిత గారి ఎనర్జీ గురించి చెప్పండి కొంచెం. మామూలు ఎనర్జీ కాదండి. అంటే అనుకోవచ్చు ఇది ఒక్కొక్కటి 4-5 డేస్ చేసాం అనుకోవచ్చు, సాంగ్ కాదు, జస్ట్ 2 డేస్లో ఫినిష్ చేసాం. అంటే 2 కాల్ షీట్స్ అనుకోండి. సో అది చేయాలంటే దానికి ఆవిడ సపోర్ట్ ఉండాలి. అది డ్రెస్లో అన్నా, హెయిర్లో అన్నా, లేకపోతే ఆవిడ స్టెప్స్ నేర్చుకునే విషయంలో అయినా. అండ్ ఆవిడ ప్రతిదీ ఆన్ డాట్. సో మ్యాక్సిమం ఫట్ 2 టేక్స్ 3 టేక్స్లో డన్ అంతే. సో దానివల్ల ఇంకా ఆవిడ ఓజీ అంటున్నాం కదా. ఇంకా స్మిత గారు ఫేవరెట్ నెక్స్ట్ సాంగ్ అండి. స్మిత గారు యా, యా. మీకు పాప్ సాంగ్ బాగా అంటే ఈజీ అనిపించిందా, ఫోక్ సాంగ్ ఈజీ అనిపించిందా అండి? దేనికి అదేనండి. ఐ ఎంజాయ్ ఆల్ జానరస్ ఆఫ్ మ్యూజిక్. బట్ అంటే ఫోక్ది ఇది నేను చేశాను ఇంతకుముందు, ఈ స్టైల్లో కొంచెం నన్ను చూశారు. నెక్స్ట్ రాబోయే దాంట్లో అసలు ఎవరు నన్ను అలా నేనే నన్ను నేను చూసుకోలేదు అలాగా. సో అది చూడగానే ఒక చిన్న ఆ పాట ఫస్ట్ షాట్ నుంచే స్మైల్తోనే చూస్తాం అనమాట. పాత అంట 3.5 నిమిషాల పాట అది అయ్యేదాకా నవ్వుతూ ఉంటాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఈ రెండిట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ, I like the style in this, but I love the energy in the second one. It's పండగ. అంటే మీరు చూస్తే వెస్ట్రన్ కొద్దిగా మీ లుక్ అంతా వెస్ట్రన్ కనిపిస్తుంటుంది. అవును. ఫోక్. సో ఇదో ఫోక్ సాంగ్ అంటేనే కొద్దిగా రూరల్. నేను రోజువారీ ఉండే నన్ను బయట తెలిసిన వాళ్ళు చూస్తే నేను యాక్చువల్లీ అసలు ఇలా ఉండను బయట చాలా చాలా అంటే చాలా మామూలుగా నా కాటన్ కుర్తాల్లో తప్ప తొందరగా కనిపించను కూడా ఎవరికి. నేను ఇలా ఉండాలంటే చాలా కష్టపడాలి యాక్చువల్లీ. అవునా? ఇది నా రెగ్యులర్ కాదు, అది నా రెగ్యులరు. సో నేను అలాగా నన్ను పాటలో చూసుకోవటం, స్క్రీన్ మీదే నేను ఇలా ఉంటా, బయట ఎప్పుడు అలా. కాబట్టి నాకు ఆ కనెక్షన్ చాలా ఈజీ అనిపించింది. మరి మూవీస్ కిందకి పాడట్లేదండి మీరు? అంటే అదొక సెపరేట్, లైక్ నోయల్ అన్నట్టు కొన్ని పనులు చేయాలంటే అన్నీ ఆపేసి దాని మీదే ఫోకస్ పెట్టాలి. పూర్తిగా ఉట్టి దాని మీదే ఫోకస్ ఉండాలి అనే సిచ్యువేషన్ నాకు లేదు. బికాస్ చేతి నిండా ఎప్పుడు 10 థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. బీట్ బిజినెస్, బీట్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. మై ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఇప్పుడు చేస్తున్నా. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, మల్టిపుల్ బిజినెసెస్ రిక్వైర్ మై అటెన్షన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో సడన్గా కొన్నిసార్లు కాల్ వచ్చి అర్జెంటుగా పాడాలి, ఇవాళ అవుతుందా అంటే ఇవాళ అవుతుంది అనే పరిస్థితి చాలాసార్లు నాకు లేదు బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్. అలా లాట్ ఆఫ్ టైమ్స్ ఐ మిస్డ్ ఆన్ వెరీ గుడ్ సాంగ్స్ దట్ వన్ అవార్డ్స్ ఆల్సో లేటర్. బట్ అలా అని అది లేదా ఇంట్రెస్ట్ చేయనా అంటే, ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమ్స్ అప్ అండ్ ఎవ్రీథింగ్స్ లైక్ టైమ్ లైన్స్ ఆర్ వర్కింగ్, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. కానీ ఏ ఒక్కదాని మీద లైక్ ఐ లవ్ టు మల్టీ టాస్క్ అండి, అదైతే చెప్పగలను. అంటే ఏ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా, దాన్ని ఏమైనా వాడుతున్నారా మీరు? నాట్ మచ్ అండి. ఏఐ చాట్ జీపీటీ తప్ప పెద్ద ఎక్కువ వేరే వాటిల్లో ఇంకా వాడట్లేదు. అది కూడా చాలా తక్కువే వాడతాను. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్ పర్సన్ ఈవెన్ టిల్ డేట్. విజయ్ గారు హలో అండి. నా స్వామి రంగం తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ చేయలేదు ఏంటి సార్? ఎందుకంటే రావట్లేదా, మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదండి, చాలా ఇంట్రెస్ట్. సో ఆ సినిమా తర్వాత ఒక స్క్రిప్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. సో స్క్రిప్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నా. అంటే ఎవరు స్టార్ కాస్ట్? అది త్వరలో, అంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్గా చెప్తాను. స్మిత్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మేడం. 25 years అయింది మీరు పాప్లోకి వచ్చి. సడన్గా మధ్యలో డివోషన్ వైపు కూడా వెళ్ళారు. పాపు డివోషన్ మిక్స్ చేసి కూడా చేశారు. ఇప్పుడు కమింగ్ రాబోయే రోజుల్లో పాప్లోకి ఏమైనా డివోషన్ కూడా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? ఏమైనా జరగొచ్చండి, నాకే తెలియదు రేపు పొద్దున ఏం జరుగుతుందో. బట్ ఎస్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్పెరిమెంట్ ఎనీ జాన్రా. మీకు చాలా బాగా తెలుసు, నిజం మీ కళ్ళ ముందే ఆల్మోస్ట్ 6 నెలలు జరిగింది. సో ఎస్, ఐ వుడ్ లవ్ టు
ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈవినింగ్ ఒక మ్యాడ్ ఐడియా వచ్చింది నాకు నోయల్కి. నేనేదో చెప్తే తను డెఫినెట్గానే మొదలెట్టేశాడు కూడా, రాసేయటం పాడేయటం. నేనన్నా ఆగు, నీలాగా నేను ర్యాపర్ని కాదు, నేను నెమ్మదిగా ఆలోచించి స్క్రిప్ట్ చేస్తా దాన్ని అని. సో ఎస్, ఎనీథింగ్ కెన్ కమ్ అవుట్. నాకు కన్ఫర్మ్డ్కి ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు లేదు, కానీ రైట్ నౌ 4 పాటలు అయితే రెడీగా ఉన్నాయి, 2 వీడియోలు రెడీగా ఉన్నాయి, ఇంకో 2 రెడీ అవ్వబోతున్నాయి. 3 జనరేషన్లో ఇప్పుడు ఓజీ అని పెట్టారు, మీరు పెట్టుకోవడం అందరు కూడా ఇచ్చారు. ఏంటి బ్రాండ్? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటండి, వీళ్ళు ఇచ్చారు ఆ పేరు. ఓకే, మీడియా వాళ్ళే ఇచ్చారు యాక్చువల్లీ ఆ పేరు. ఏదో ఓజీ ఆఫ్ పాప్ అని, సౌత్ ఇండియన్ మ్యూజిక్లో ఓజీ ఆఫ్ పాప్ అని. ఇదేదో బాగుంది, నేను తీసుకుంటే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి, ఇది ఒక చిన్న ఫనీ స్టోరీ ఉంది. తన లిరిక్స్ రాసుకుంటున్నప్పుడు ర్యాప్కి కమాన్ క్వీన్ ఆఫ్ పాప్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్, కమ్ బ్యాక్ క్వీన్ టేక్ ఇట్ ఓవర్ అంటే, నోయల్ ప్లీజ్ నోయల్ కొంచెం మరీ అతిగా ఉందేమో ఆపవా అన్న. అంటే మీరు అలా అనకండి, ఇలాగే ఉండాలి అంటాడు. అంటే నేనేమో కాదులే, ఒక 1 డే దాని గురించి ఆర్గ్యూ చేసుకున్నాం, ఇలాగే ఉండాలి అంటే వద్దులే ఇలాగే ఉండాలి. సో ఫైనల్గా ఓజీ అని ఒప్పేసుకున్నా, అందుకనే మీ అందరికీ కూడా పెట్టేశామండి. మీ ఫస్ట్ సాంగ్ హైరబ్ అని ఏమైనా మళ్ళీ రీమిక్స్ చేసే ఉద్దేశం ఉందా మీ కెరియర్ స్టార్ట్? కొత్తవి చేద్దామని ఉందండి. మస్క్తో మొదలెట్టేసాము. నెక్స్ట్ రాబోయే సంక్రాంతి పాటలో కూడా చిన్న సైన్ ఆఫ్ నా పాట ఒకటి ఉంటుంది. నేను మూవీలో పాడిన ఒక పాట నుంచి ఒక పీస్ ఉంటుంది. బట్ మిగతాయన్నీ ఇంకా ఒరిజినల్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ మేబీ చేయొచ్చేమో. బ్రాండ్ నేమ్ కూడా ఒరిజినల్ అంతేనా? ఓజీఏ అంటే ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ఓజీ. అక్కడి నుంచి ఇంకా పాటలు మారుతూ ఉంటాయి, ఇంకా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యా అబ్బో అదే ఇష్యూ అండి, వేరే ఏమి ఇష్యూసే కావు. హాయ్ స్మిత గారు. హాయ్ అండి. హాయ్. అంటే యాక్చువల్గా ఇందాక మీరు మాట్లాడితే ఏమన్నారంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అప్డేట్ అయ్యారు, దానివల్ల నాకు చాలా ఈజీ అని చెప్పారు. బట్ లాస్ట్ టైం మీరు చేశారు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. బట్ మీ అప్డేషన్ ఏంటంటే, మీ స్మిత గారి నుంచి కొత్తగా ఎడిషన్ ఏముంటుంది దీనికి? లేదంటే కనుక ఇది వరకు ఉన్న ఒరిజినల్ ఏదైతే ఉందో అదేనా, లేకపోతే ఎడిషన్ మీ తరపున ఎడిషన్ ఏముంటుంది ఇప్పుడు వచ్చే సిరీస్? ఈ పాట మీకు నన్ను ముందు కొంచెం ఈ అవతారంలో చూసుంటారు, రైట్? నెక్స్ట్ అస్సలు సంబంధమే లేదు, మీరేనా అన్నట్టు ఉంటాను. సో అలాగ కొత్త కోణంలో చూస్తారు డెఫినెట్గా నన్ను. కానీ ఎడిషన్స్ అంటే ఆనెస్ట్లీ ఐ లవ్ టు కీప్ డూయింగ్ వాట్ ఐ లోపల నుంచి అనిపించింది, అది కాన్స్టెంట్గా ఇగ్నైట్ చేసుకొని కీపింగ్ ఇట్ అలైవ్, కీపింగ్ ద చైల్డ్ అలైవ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అంటాం కదా. సో ఆ చైల్డ్కి ఏం కావాలనిపిస్తే అది చేసుకుంటా పోవటమే. సో చూద్దాం, లాట్ ఆఫ్ థింగ్స్ మైట్ కమ్ అప్. నాకు సంక్రాంతి అయ్యాక మీ అందరిని ఒకసారి కలవాలని ఉందండి యాక్చువల్గా. వంశీ గారు, సంక్రాంతి తర్వాత ఒకసారి మనం కలవాలండి, మళ్ళీ కలవాలి. యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మ్యామ్ మీరు ఒకసారి పల్లవి మళ్ళీ పాడితే అందరి కోసం, దే వుడ్ వాంట్ టు కంక్లూడ్ ది ప్రోగ్రామ్ విత్ దట్. మళ్ళీ ఒకసారి మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్. కటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది ఓజీ.